హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బా ఇంకా ఈ వీడియో వచ్చేసి సంక్రాంతిదండి. భారీ వీడియోలు అన్నీ పెడుతున్నారు. సంక్రాంతి వీడియో ఇంకా రాలేదు, ఇంకా పెట్టలేదని కొంతమంది అయితే అడుగుతున్నారంటండి. Happy Pongo! Happy Pongal. Happy Bongo! Off to Deborah Pelly to go to the school today. ఇంకా స్కూల్లో అయితే పండగ సెలబ్రేషన్స్ అనమాట జరుగుతున్నాయి సంక్రాంతి. ఇంక మా మరదలైతే భార్య ఉన్నాడు కదా, భార్యని మా అబ్బాయిని రమ్మని పిలిచింది. అండ్ నన్ను కూడా ఫోటోగ్రాఫర్గా అయితే పిలిచిందనమాట. ఇంకా మాతో పాటు మా నాన్నగారు కూడా వచ్చేసారనమాట. ఇంకా స్కూల్లో ముందే హాలిడేస్కి ముందు పండగ ముందే వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు కదా ఏదైనాను. ఇంకా ముందు రోజు అయితే స్టార్ట్ చేశారు సెలబ్రేషన్ సంక్రాంతికి. ఇంకా పాపం అందరూ వారం 10 రోజుల నుంచి అయితే కష్టపడుతున్నారు ఈ డెకరేషన్ కోసం. పాపం ఎవరో ఆవుని వేసారనమాట, ఎద్దుని వేయబోయి డ్రాయింగ్ అయితే పాపము నవ్వుకున్నారనమాట. చూసుకోలేదు మేము, దాన్ని ఎద్దు వచ్చింది ఆవు అనుకున్నారు. గెడ్ల బండిని అయితే తయారు చేశారు. ఇంకా అన్నీ ఇంకా చిన్నపిల్లలందరూ పెద్దవాళ్ళు అందరూ బాగా అసలు పండగ అంతా కళ అంతా ఏ స్కూల్లో ఉన్నట్టు చేశారనమాట. పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క గెటప్ వేశారనమాట. హరద్రాస్ గెటప్ ఎక్కువ పిల్లలకి. పైన చిన్న పిల్లలందరికీ భోగిపళ్ళు పోయడానికి వాళ్ళనైతే స్టేజ్ మీద కూర్చోబెట్టారు అందరినీ. ఇంకా మిగతా పిల్లలందరూ బయట ఇలా కూర్చున్నారనమాట. ఇంక వాళ్ళకి ఏ సెలబ్రేషన్స్ అయినా అక్కడ జరుగుతాయి. ఇంకా భారీ ఆనందం ఎక్కువైపోయిందనమాట. ఇంకా అక్కడ అన్నిటితో ఆడుతా కూర్చున్నాడు. ఇంకొక చిన్న పిల్లోళ్ళలాగా అయిపోయాడు అనమాట. ఇంక వాళ్ళు కూడా స్కూల్లో కూడా వదలలేదు, అందరూ చూసి వాళ్ళు కూడా చాలా ఆనందం పడిపోయారనమాట. ఇంకా భారీ వచ్చాడని, ఒక సెలబ్రిటీ వచ్చాడన్నట్టుగా ఫీల్ అయ్యారనమాట అందరూ. ఇంకా ఈవిడ వచ్చేసి అయితే చైతన్య దోవర్పల్లి స్కూల్కి ప్రిన్సిపాల్ మేడం అనమాట, వినూత్న మేడం అండి. మాకు కూడా బాగా క్లోజ్గా ఉంటారు బాగాను. ఇంకా నన్ను కూడా ఇంకెందుకంటే మా మరదలు అందులో చేస్తాం వల్ల అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం వల్ల ఇంకా వీళ్ళందరూ కూడా వదలరు అనమాట. వదిన అంటూ అక్క అంటూ వీడియోస్ చూస్తున్నాము బాగుంటున్నాయి అనేసి అంటే అంటారనమాట. ఇంకా అందుకని ఇవన్నీ కూడా నేను షూట్ చేస్తాను, కానీ నన్ను కూడా పిలుస్తూ ఉంటారు ఏదైనా అకేషన్ జరిగినప్పుడు. క్రిస్మస్ సెలబ్రేషన్ అప్పుడు కూడా ఇంతకుముందు 2 ఇయర్స్ అప్పుడు వెళ్ళాను. అప్పుడైతే కొత్తగా ఉండి నేను అంత పెద్దగా షూట్ చేయలేకపోయాను అనమాట. ఇంకా భారీ పిల్లలతో పిల్లలాడే అయిపోయాడు అనమాట. చిన్నపిల్లలందరూ కూడా అసలు పెద్దవాళ్ళు కూడా వదలలేదు, చిన్నపిల్లలు కూడా వదలలేదు అనమాట. My name's Barry and I'm from the UK and I've come all the way from the UK to wish Happy Pongal! Sankrati Shubhakankshalu. Is that good? ఇంకా ఒక్కొక్కరైతే ఫొటోస్ దిగడానికి రెడీ అయ్యారనమాట. భార్యతో ఒక ఫోటో అంటే అందరూ స్టార్ట్ చేశారు. ఇంకా అసలు టైం ఎంత అయిందో కూడా తెలియనట్టు అయిపోయిందనమాట. ఇంకా చాలామంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అసలు మా నాన్న రెడీ అయిపోయి మా నాన్న మాతో పాటు కారు ఎక్కేసి ఆయన కూడా వస్తే మేము స్కూల్లో ఏమనుకుంటారు అంటే ఇంటి దగ్గర సెలబ్రేషన్లు ఇంటి దగ్గర అయితే ఏదో చుట్టాల ఇళ్ళకైతే పర్వాలేదు, తను మళ్ళీ మా మరదలను ఏమనుకుంటారు ఫ్యామిలీ అంతా వచ్చారని నేను భయపడ్డాను అనమాట. కానీ వాళ్ళందరూ మా ఫ్యామిలీ అంతా వచ్చినందుకు వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అలాగే భార్య వచ్చినందుకు ఇంకా బాగా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. ఇంకా అందరూ ఫొటోస్ దిగుతూనే ఉన్నారు. ఇంకా మా మరదలు ఇంకా భార్యని ఇంటికి తీసుకెళ్ళిపో, ఎందుకంటే పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం అనేసి అందనమాట. ఇంకా తిన మా మేనకోడలు అనమాట. ఇంకా అక్కడి నుంచి బయటికి తీసుకురావడం అయితే చాలా కష్టం అనిపించింది అనమాట. ఇంకా గెంటుకుంటా తీసుకొచ్చి బస్సు ఎక్కిస్తే ఇంకా మేము మామూలుగా కారేమో మా అబ్బాయి బాగు చేయించుకొస్తాను, చిన్న రిపేర్ ఉందని వెళ్ళాడనమాట, సీట్ ఏదో తేడా ఉందని. ఇంక ఈ లోపల స్కూల్ బస్సు వెళ్తుంది అని మా మరదలు అంటే రోడ్డు మీద దాకా అని ఎక్కండి అక్కడ దిగేస్తే సాయేట వస్తాడంది. ఇంక బస్సు ఎక్కితే ఇంక పిల్లలందరి పండగ అనమాట, భారీ బస్సు ఎక్కాడనేసి ఇంకా వాళ్ళ ఆనందం అసలు ఇదిగా ఉంది, తట్టుకోలేము. ఇంకా వాళ్ళ ఊరైతే వచ్చామన్నారా బస్సులోను భార్యనైతేని. ఇంకా మా మరదలైతే ఇంకా భార్యకి మా మరదలు అయితే స్వీట్ తెచ్చిచ్చిందనమాట, అక్కడ చేసిన స్వీట్ అయితే. ఇంకా బస్సులో పిల్లలందరూ ఎగ్జైట్మెంట్ చూశారు కదా, ఇంకా మా పక్కన కూర్చోండి నా పక్కన కూర్చోండి అన్న గొడవ అనమాట ఆ బస్ కొంతసేపును. ఇంకా పాపం భారీ బాగా అయితే ఆ రోజు ఎంజాయ్ చేశాడనమాట. ఇంకా అసలు మామూలు అయితే పండగకి ఇక్కడ ఇండియాలో ఎలా చేస్తారు ఏంటి అన్నీ చూసి బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు ఆ 4 రోజులు.
అయితే పాపం మామూలుగా పండగ రోజు అయితే బాగా ఫీవర్ వచ్చేసింది. ముందు రోజు సెలబ్రేషన్ స్కూల్లో అవ్వడం, తర్వాత పాపికొండల ట్రిప్పు, తర్వాత బీచ్‌కి వెళ్ళడం వల్ల ఇంకా అసలు పండగ అసలు జరుపుకోలేదు. పండగ రోజంతా పడుకునే ఉన్నారు ఇద్దరు అలసిపోయి. భార్య అయితే అస్సలు లెగలేదనమాట పాపము.